హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిందండి, అందుకే నేను రెసిపీ వండానండి. ఇదిగోండి, ఏంటని అనుకుంటున్నారు, నత్తలండి. మేమైతే సంవత్సరానికి ఒకసారైనా తింటామండి. మీరు బ్యాడ్ కామెంట్ మాత్రం చేయకండి. ఇవి తినాలండి, ఎందుకంటే కడుపులో కంతులు, మన ఎంట్రుకలు అన్నీ వెళ్ళినా అన్నీ కట్ చేస్తుంది అంటండి. మేమైతే తింటాను. ఇదిగోండి, ఇలా సగానికి కట్ చేసుకుని ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. ఇదిగోండి, ఉప్పు వేసుకున్నాను. ఉప్పు కొల్లు వేసానండి, అంటే శుభ్రం కడిగాను, అంటే చూపించలేదని మళ్ళీ సాల్ట్ వేసి కడుగుతున్నాను మీకోసమని. శుభ్రంగా పిసుకొని కడుక్కోవాలండి, మొత్తం అంతా కలుపుకొని. ఇదిగోండి, ఎన్నిసార్లు కడిగినా కూడా జిగురు ఉంటుందండి. చాలాసార్లు కడిగాను నేను. ఇదిగోండి, శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, అల్లం వెల్లిపాయ పేస్టు కుమ్ముకున్నాను. ఇదిగోండి, ఇందులో వేసేసాను సగం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఉడికించుకోవాలండి. ఇదిగోండి, ఉడికినాయండి. ఇదిగోండి, రైస్ బ్రాన్ ఆయిల్ మన వెస్టేజ్ లేదండి. ఇదిగోండి, సరిపడగా ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి చీరికలు, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వాలండి. ఇదిగోండి, కలుపుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కుమ్ముకున్నాను కదండి, అది కూడా వేసుకుంటున్నాను. బాగా బ్రౌన్ కలర్ వచ్చేలా కొంచెం ఫ్రై చేసుకుంటా. అదిగోండి, ఇప్పుడు నత్తలు ఉడికించి పక్కన పెట్టుకున్నాను కదండి, అవి వేసుకుంటున్నాను. బాగా మొత్తం అల్లం వెల్లిపాయ పేస్ట్ పట్టేలాగా బాగా వేగించుకున్న తర్వాత అండి, ఇదిగోండి కొబ్బరి తురుము, ఇది కూడా వేసుకుంటున్నాను. బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఈ కూర బాగుంటుందండి. తిన్న వాళ్ళకి మాత్రం తినండి, తినాలనిపిస్తే. లేకపోతే వద్దండి, మార్కెట్లో కూడా మాకైతే దొరుకుతాయి. ఇదిగోండి, మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు సరిపడగా కారం అండి, అయితే 2 స్పూన్లు వేసాను. 1 స్పూన్ పసుపు, సరిపడగా ఉప్పు అండి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇదిగోండి, మొత్తం అంతా కలిసింది. కాస్త మగ్గిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుందామండి. ఇదిగోండి, వాటర్ వేస్తున్నాను. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి ఇందులోను, ఎందుకంటే బాగా ముక్క ఉడకాలి. వేసుకునండి, ఇప్పుడు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇదిగోండి, చాలాసేపు ఉడికింది. ఇప్పుడు ఇదిగోండి, ధనియాలు, జీలకర్ర, గరం మసాలా అండి, ఇది మిక్సీ పట్టుకున్నాను, ఇదైతే వేస్తున్నాను. ఇదిగోండి, లాస్ట్ ఫైనల్ కొత్తిమీర. ఇదిగోండి, నిమ్మకాయ పిండుకొని అన్నంలో కూడా వేసుకుని నేనే తింటున్నానండి. బ్యాడ్ కామెంట్ మాత్రం చేయకండి, మేమైతే తింటాం సంవత్సరానికి. నచ్చితే తినండి, నచ్చితేనే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది చాలా హెల్త్కి మంచిదండి. నేను మా పిల్లలకి ఏదైనా హెల్తీ ఫుడ్ పెట్టాలని అనుకుంటాను, అందుకే నేను ఇలా వండానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.